హలో ఫ్రెండ్స్, ఈ వీడియోలో వెస్ట్ లెంత్ వరకు ఇలా అంబ్రిల్లా కట్ ఫ్రిల్స్ వేశానండి. ఆ తర్వాత లాంగ్ ఫ్రాక్ కూడా అంబ్రిల్లా కట్ లాంగ్ ఫ్రాక్. దాని యొక్క విధానం ఎలా కట్ చేయాలి, ఎలా స్టిచ్ చేయాలి మొత్తం ఈ యొక్క వీడియోలో అయితే చూసేద్దాం. స్కిప్ చేయకుండా చూడండి. దానికోసమే 3 మీటర్ల మెయిన్ క్లాత్ తీసుకున్నాను, 3 మీటర్ల యొక్క లైనింగ్ క్లాత్ తీసుకున్నాను. నేను 3 మీటర్లు తీసుకున్నాను, మీరైతే 5 మీటర్ల వరకు తీసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే నేను తీసుకున్న ఈ యొక్క క్లాత్ యొక్క లెంత్ పూర్తిగా 58 ఇంచుల పొడవులో ఉందండి. అంటే దాని యొక్క వెడల్పు అంటాం కదా, అది మనకైతే మామూలుగా 42, 44 వస్తుంది. నాకైతే టేప్ లెంత్ ఎంత ఉందో అంత వచ్చింది. ఆ తర్వాత ఈ విధంగా మధ్యకు ఫోల్డింగ్ చేసుకొని ఫుల్ లెంత్లో తర్వాత ఇలా 4 మడతలు వేసుకొని పై టాప్ అనేది కట్ చేస్తున్నాను. ఫోల్డింగ్ సైడ్ నుంచి ఈ యొక్క మెజర్మెంట్స్ అనేవి వేసుకోవాలి. ముందుగా 1/2 ఇంచ్ వదులుకున్నాను, అది కటింగ్ చేసి తీసివేస్తాను. తర్వాత ఇప్పుడు టాప్ లెంత్ ఎంత ఉంటే నాకు 14 కావాలి, దానికంటే 1 ఇంచ్ ఎక్స్ట్రా అంటే 14.5 తీసుకుంటున్నాను. 1 ఇంచ్ ఎక్స్ట్రా 15.5 తీసుకొని అక్కడి వరకు ఇలా లైన్ వేస్తున్నాను. ఇప్పుడు పైన షోల్డర్ యొక్క మార్కింగ్ చూద్దాము. షోల్డర్ వచ్చేసి నేను 7 ఇంచెస్ తీసుకుంటున్నాను, ఎందుకంటే వెనక సైడు నెక్ అనేది కొంచెం తక్కువగా తీసుకున్నాను. డీప్ నెక్ కనుక అయితే కొంచెం షోల్డర్ అనేది తగ్గించి తీసుకోవాలి. నెక్ చిన్నగా ఉంటే షోల్డర్ ఎక్కువగా తీసుకోవాలి. తర్వాత ఆర్మ్ డౌన్ వచ్చేసి 6.5 ఇంచులు తీసుకుంటున్నాను. షోల్డర్ డౌన్ చేయటం లేదు కాబట్టి నేను 6.5 తీసుకున్నాను. షోల్డర్ డౌన్ చేస్తే 7 ఇంచులు తీసుకోవాలి. ఇప్పుడు వేసిన మార్కింగ్ దగ్గర మనం చెస్ట్ యొక్క 4వ భాగం ఇచ్చుకోవాలి. చెస్ట్ వచ్చేసి 40, 4వ భాగం అంటే 10 ఇంచులు. ఫోల్డింగ్లో ఉంది కదా క్లాత్, అందుకని. తర్వాత 2 ఇంచులు నేను ఎక్స్ట్రా తీసుకుంటున్నాను. ఇక్కడ 1.5 ఇంచులు కూడా తీసుకోవచ్చు. ఆ తర్వాత ఇంకొక ఇంచు ఎక్స్ట్రా తీసుకోవాలి, అది స్టిచెస్ కోసమే. వీడియో మొత్తం మీకు చూస్తే అర్థమవుతుంది ఈ 1 ఇంచు ఎందుకు తీసుకున్నాను. తర్వాత ఇక్కడ 1.5 ఇంచులో ఈ విధంగా క్రాస్ల కార్నర్ల నుంచి మార్కింగ్ వేసుకొని ఇక్కడి నుంచి ఎంత ఉందో చూసుకొని దానికి సగానికి మార్కింగ్ వేసుకోండి. ఇక్కడ రౌండ్ షేప్ అనేది ఇచ్చుకోవాలి, చంక రౌండ్. మన యొక్క ఫిట్టింగ్ యొక్క మార్కింగ్ ఉంది కదా 10 ఇంచులు, అంతవరకు ఫిట్టింగ్ యొక్క మార్కింగ్ ప్రకారం ఇచ్చుకోవాలి. ఆ తర్వాత ఫ్రంట్ కోసమే ఇక్కడ 1 ఇంచ్ లోపలికి ఒక మార్కింగ్ వేసుకొని షోల్డర్ దగ్గర నుంచి ఇలా క్రాస్గా ఆ 1 ఇంచ్ లోపలికి వేసుకున్న మార్కింగ్ కలుపుకుంటూ ఇక్కడ రౌండ్ షేప్ అనేది వేసుకోవాలి, ఇలా చూయించే విధంగా. ఇది ఫ్రంట్ కోసమే. ఫ్రంట్ బ్యాక్ ఒకే దగ్గర నేను మార్కింగ్ వేస్తున్నాను. తర్వాత నడుము ఎంత ఉంటే దానికి 4వ భాగం. నడుము 34, 4వ భాగం అంటే 8.5. పైన 2 ఇంచులు ఇచ్చాను కాబట్టి కింద 2 ఇంచులు, పైన 1 ఇంచ్ ఎక్స్ట్రా ఇచ్చాను కాబట్టి కింద కూడా 1 ఇంచ్ ఎక్స్ట్రా ఇస్తున్నాను. ఈ 1 ఇంచ్ తప్పకుండా ఇచ్చుకోవాలండి. మనం దీంట్లో నుంచి కటింగ్ అనేది చేసుకోవాలి, ఇక్కడ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి కాబట్టి. ఈ విధంగా మార్కింగ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ యొక్క లైన్స్ని కలుపుకుందాము. ఇది కటింగ్ యొక్క మార్కింగ్, ఇది స్టిచ్చింగ్ యొక్క మార్కింగ్. అయితే ఇప్పుడు నడుము దగ్గర నుంచి 1 ఇంచ్ పైనకి ఒక మార్కింగ్ వేసుకోవాలి. మన యొక్క లాంగ్ ఫ్రాక్స్ కానీ ఇలాంటి వాటికి ఇక్కడ నడుము దగ్గర తప్పకుండా 1 ఇంచ్ ఎక్స్ట్రాకి ఇలా చూయించే విధంగా మార్కింగ్ అనేది వేసుకొని ఇది అనేది కట్ చేయాలి అంతవరకు. ఇప్పుడైతే నెక్ చూద్దాము, తర్వాత కటింగ్ చేసుకుందాము. నెక్ వచ్చేసి నేను 3 ఇంచులు ఇస్తున్నాను, నెక్ వెడల్పు. తర్వాత బ్యాక్ యొక్క నెక్ వచ్చేసి నేను 3 ఇంచులు ఇస్తున్నానండి. మీ యొక్క నెక్ని బట్టి మీరు ఇచ్చుకోండి. ఆ తర్వాత ఫ్రంట్ కోసమే నేను 6 ఇంచులు ఇస్తున్నాను. సింపుల్గా రౌండ్ నెక్ అనేది కుడుతున్నాను, ఫ్రంట్ బ్యాక్. ఈ ఫ్రంట్ యొక్క మార్కింగ్, బ్యాక్ యొక్క మార్కింగ్ 2 రౌండ్స్ ఇక్కడే వేస్తున్నాను. కటింగ్ చేసేటప్పుడు మీరు చూడండి, నేను వేరువేరుగా కట్ చేస్తాను. ఈ విధంగా మార్కింగ్ వేసుకోవాలి. ఆ తర్వాత మార్కింగ్ ప్రకారంగా నేను కటింగ్ చేస్తున్నాను. బ్యాక్ ప్రకారంగా, బ్యాక్ ఏ విధంగా అయితే మార్కింగ్ వేసామో ఆర్మ్ దగ్గర కూడా ఆ సైడ్స్కి నెక్ మొత్తం బ్యాక్ ప్రకారం కటింగ్ చేసి దీంట్లో నుంచి ఒక్క పీస్ నేను సపరేట్ చేస్తున్నాను, అది బ్యాక్ కోసమే. ఇప్పుడు ఉంటున్న దీనిని కరెక్ట్గా ఫోల్డింగ్ చేసుకొని మరోసారి ఇప్పుడు చంక యొక్క రౌండ్, అదేవిధంగా ఫ్రంట్ యొక్క నెక్ కటింగ్ అనేది చేసుకోవాలి. ఇది జార్జెట్ టైప్లో క్లాత్ ఉంటుంది కాబట్టి కొంచెం మనకు జరుగుతుంది. మీరు పిన్అప్ చేసుకొని కనుక కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది. ఈ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. తర్వాత ఫ్రంట్ బ్యాక్ని రెండింటిని సమానంగా ఫోల్డింగ్ సైడ్ ఫోల్డింగ్, షోల్డర్స్ కరెక్ట్గా ఈ విధంగా ఉంచుకుంటూ ఇప్పుడు షోల్డర్ ఎంత వెడల్పు ఉందో చూసుకొని దానికి సెంటర్ పాయింట్ చూయించే విధంగా ఇలా సెంటర్ పాయింట్ తీసుకోవాలి. ఇలా ఇప్పుడు వేసుకునే మార్కింగ్ కింది వరకు స్ట్రైట్గా వేసుకోవాలి, లైన్ వచ్చి ఇలా చూయించే విధంగా.
ఈ విధానంలో ఒకసారి ట్రై చేయండి, చాలా ట్రెండింగ్లో కూడా ఉంది. ఇప్పుడు వేసుకున్న లైన్ ఏదైతే ఉంటుందో ఫ్రంట్ బ్యాక్ రెండింటిని కలుపుకుంటూ ఈ విధంగా స్ట్రైట్గా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా కట్ చేస్తే మనకు పీసెస్ ఈ విధంగా వేరవుతాయి చూడండి. ఇప్పుడు ఫ్రంట్వి ముందు సైడు ఫ్రంట్ అని రాసుకోండి, కొంచెం కన్ఫ్యూజ్ లేకుండా ఉంటుంది మనకు. ఈ విధంగా ఎఫ్ అని రాశాను ఫ్రంట్ అని. ఆ తర్వాత ఇదే ప్రకారంగా లైనింగ్ కూడా కట్ చేసుకోవాలి. చూడ్డానికి ఇవి ఈ విధంగా ఉంటున్నాయి. లైనింగ్ కోసమే ఈ విధంగా క్లాత్ని ఇలా ఫోల్డింగ్ చేసుకొని 4 మడతలు వేసుకున్నాను. చూడండి ఈ విధంగా వేసుకుంటున్నాను. లెంత్లో అయితే క్లాత్ సరిపోవట్లేదు, అందుకే క్లాత్ సరిపోని వాళ్ళు ఈ విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకోవాలి. తర్వాత సేమ్ ఏ విధంగా అయితే ఫోల్డింగ్ సైడ్ ఫోల్డింగ్ పెట్టుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ ఒకే సైడ్ కట్ చేస్తున్నాను. ఇక్కడ కూడా బ్యాక్ ప్రకారంగా కట్ చేసుకుని ఆ తర్వాత ఫ్రంట్కి లోపల సైడు నెక్ అనేది కటింగ్ అనేది చేసుకుంటాను. ఈ విధంగా నేను చూడండి కటింగ్ అనేది చేసుకున్నాను ఇలా. ఇప్పుడు ఈ యొక్క మెయిన్ క్లాత్ని ఉన్న క్లాత్ మొత్తాన్ని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకున్నాను. ఫోల్డింగ్ అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను. ఇలా లెంత్ వెజ్లో మొత్తం ఫోల్డింగ్ చేసుకొని ఇప్పుడు కోన్ షేప్ వచ్చేటట్టుగా ఇలా ఫోల్డింగ్ చేసుకోవాలి. ఈ విధంగా చూడండి ఇక్కడ కోన్ షేప్ వచ్చింది కదా. ఇక్కడ మనం అంబ్రిల్లా కట్ అనేది కట్ చేసుకోవాలి. నేను నడుము వచ్చేసి 8.5 ఉంది, 2 ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్నాం కదా. దాని ప్రకారంగా ఇక్కడ నేను 10 ఇంచులకు ఇలా మార్కింగ్ వేశాను. ఎక్కడైతే 10 ఇంచులకు వచ్చిందో అక్కడ మార్కింగ్ వేసుకుంటున్నాను. తర్వాత కార్నర్లో నుంచి చెక్ చేయండి ఎంత వచ్చిందో చూసుకుంటూ అదే విధంగా రౌండ్ షేప్ వచ్చేటట్టుగా కార్నర్లో నుంచి టేప్ని ఈ విధంగా మూవ్ చేస్తూ వీడియోలో చూపిస్తున్నట్లుగా ఇక్కడ రౌండ్ షేప్ వచ్చేటట్టుగా మార్కింగ్ వేసుకోవాలి ఇలా. ఇప్పుడు ఏదైతే మార్కింగ్ వేసామో దానికంటే ఒక 1/2 ఇంచు పైనకి మార్కింగ్ వేసుకోవాలి. అది కటింగ్ కోసమే. ఇప్పుడు మనం వేసుకున్న మార్కింగ్ ఏంటంటే అది స్టిచ్చింగ్ కోసమే. మనం వేసుకున్న మార్కింగ్ కంటే ఒక 1/2 ఇంచు పైనకి మార్కింగ్ వేసుకోవాలి. ఇది తప్పకుండా ఇలా మార్కింగ్ వేసుకొని కట్ చేయాలండి, లేకపోతే మీకు నడుము అనేది ఇంకా ఎక్కువగా వచ్చేస్తుంది. ఇప్పుడు ఇక్కడ సరిపోయిందో లేదో ఒకసారి చెక్ చేసుకున్నాను. తర్వాత అక్కడ నుంచి పై టాప్ 14.5 వదిలిపెట్టుకుంటూ ఫుల్ లెంత్ ఎంత కావాలో చూసుకోవాలి. నాకు ఫుల్ లెంత్ మొత్తం టాప్తో కలిపి 55 ఇంచెస్ అండి. అయితే 14.5 అక్కడ వదిలిపెట్టుకుంటూ ఆ తర్వాత ఇక్కడ వరకు 55 ఇంచెస్కు మార్కింగ్ వేస్తున్నాను. నేను తీసుకునే క్లాత్ ప్రకారం అయితే నాకు ఇక్కడ జాయింట్స్ ఏవి రాలేదండి. చుట్టూ రౌండూరా నేను అదే విధంగా మార్కింగ్ వేసుకున్నాను. ఈ విధంగా ఇక్కడ నేను కటింగ్ అనేది చేస్తున్నాను. తర్వాత మీరు తీసుకునే క్లాత్ తక్కువగా కనుక ఉంటే ఇక్కడ మనకేంటంటే అంబ్రిల్లా ఏదైతే వచ్చిందో దానికి జాయింట్స్ అనేవి పడతాయండి. అది నేను మన యొక్క లైనింగ్ కట్ చేసేటప్పుడు చూపిస్తాను జాయింట్స్ ఏ విధంగా పడతాయో. ఇలా అంబ్రిల్లా కట్ చేసుకున్న తర్వాత ఈ యొక్క పీస్ ప్రకారంగా మనము లైనింగ్ అనేది కటింగ్ చేసుకున్నాము. లైనింగ్ను కూడా సేమ్ అదే విధంగా 4 మడతలు వేసుకొని కోన్ షేప్ వచ్చేటట్టుగా ఫోల్డింగ్ చేసుకున్నాను. పై సైడ్ ఏదైతే మనం కట్ చేసామో మెజర్మెంట్ ప్రకారంగా మళ్ళీ మనం మెజర్మెంట్ చేయాల్సిన అవసరం లేకుండా ఈ విధంగా చూసుకొని ఇక్కడ నాకేంటంటే ఒక 2 ఇంచులు తక్కువగా వచ్చింది. 55 కంటే ఒక 2 ఇంచులు నేను తక్కువగా తీసుకున్నా. 2 లేక 3 ఇంచుల వరకు తీసుకోండి క్లాత్ని బట్టి. ఈ విధంగా రౌండ్ షేప్ వచ్చేటట్టుగా మార్కింగ్ అనేది ఇక్కడ వేసుకోవాలి ఇలా చూయించే విధంగా. ఇక్కడ 2 పీసులు మనకు తక్కువగా పడ్డాయి చూడండి. ఇప్పుడు కింది సైడ్ కట్ చేసిన క్లాత్ని ఈ విధంగా ఇక్కడ సైడ్ ఉంచుకుంటూ రౌండ్ షేప్ వచ్చేటట్టుగా ఇక్కడ ఈ విధంగా చూసుకొని ఇక్కడ జాయింట్స్ అనేవి వేసుకోవాలి. ఇక్కడ ఫోల్డింగ్ది కింది సైడ్ నుంచి ఇలా ఫోల్డింగ్ దించుకున్నాను. ఇక్కడ నేను ఫోల్డింగ్ కూడా ఓపెన్ చేస్తున్నాను. ఆ తర్వాత మనం ఎక్కడ జాయింట్స్ చేయాలో చూసుకుంటూ ఆ యొక్క జాయింట్స్కి ఈ పై క్లాత్కి రెండింటికి పిన్అప్ అనేది చేసుకోవాలి. ఇలా పిన్ చేసుకోండి, మీకు తెలుస్తుంది ఎక్కడ జాయింట్ వేయాలి, ఎక్కడి సైడ్ ఏ పీస్ రావాలి, చిన్న సైడ్ చిన్నది పెద్ద సైడ్ పెద్దది వచ్చేటట్టుగా ఈ విధంగా పిన్అప్ అనేది చేసుకోవాలి. తర్వాత ఇప్పుడు స్టిచ్చింగ్ చూద్దాము. ఇలా లైనింగ్ యొక్క పీస్ మెయిన్ యొక్క పీస్ని రెండింటిని ఒకదాని మీద ఒకటి ఈ విధంగా ఉంచుకోవాలి. ఇక్కడ నెక్ మాత్రమే రౌండ్గా స్టిచ్ వేసుకోవాలి. ఇలా నేను 2 బ్యాకే కట్ చేశాను కదా. ఇప్పుడు ఫ్రంట్ కోసం కూడా మనం ఫ్రంట్ నెక్ డీప్గా ఉంటుంది కదా 6 ఇంచుల వరకు, దాని ప్రకారంగా ఇక్కడ రౌండ్గా స్టిచ్ వేసుకోవాలి. ఆ తర్వాత ఈ యొక్క పీస్ అనేది కట్ చేసుకోవాలి. ఇలా నేను స్టిచ్ వేశాను, ఇక్కడ ఉంటున్న ఎక్స్ట్రా పీస్ అనేది కట్ చేస్తున్నాను ఇలా ఫ్రంట్ దగ్గర. ఆ తర్వాత చిన్న చిన్న కట్స్ అనేవి ఇచ్చుకోవాలి నెక్కి ఈజీగా తిరగడానికి. ఈ విధంగా చిన్న స్టిచ్ కట్ కాకుండా కట్స్ ఇచ్చుకుంటూ ఇప్పుడు దీనిని లోపల సైడ్కి ఈ విధంగా అనుకోవాలి. ఇలా అన్న తర్వాత ఇప్పుడు మరోసారి రౌండ్గా స్టిచ్ అనేది వేసుకోవాలి. మీరు కావాలంటే ముందు లైనింగ్ మీద రౌండ్గా స్టిచ్ వేసుకొని ఆ తర్వాత మెయిన్ దానికి స్టిచ్ వేసుకోవాలి.
ఇలా ఫ్రంట్ బ్యాక్ను ముందుగా ప్రిపేర్ చేసుకొని తర్వాత సైడ్స్కి కూడా మనం ఫిక్స్ చేస్తూ స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. తర్వాత ఈ యొక్క లైనింగ్కి మెయిన్ పీస్కి రెండింటికి ఇలా చుట్టూరా స్టిచ్ అనేది వేసుకోవాలి. ఇలా నేను స్టిచ్ వేసుకున్నాను. కొంచెం క్లాత్ అనేది ఫ్రంట్ సైడ్ చంక దగ్గర ఎక్కువగా ఉంటుంది, సైడ్కి ఎక్కువగా ఉంటే వాటిని అనేది మనం ట్రిమ్ చేసేసేయాలి. ఇలా ఎక్స్ట్రా కూడా కటింగ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఫ్రెండ్స్ నేను ఇక్కడ మీకు ఈ యొక్క ఫ్రిల్ ఏ విధంగా కట్ చేయాలో చూపిస్తున్నాను. మరొకసారి దీని యొక్క ఫోల్డింగ్ విధానం చూడండి. ఫోల్డింగ్ సైడ్ ఫోల్డింగ్ వచ్చేటట్టుగా మిగిలిన క్లాత్ కింద రౌండ్ షేప్ మిగిలిన క్లాత్ నేను కట్ చేస్తున్నాను. తర్వాత ఈ విధంగా ఈ యొక్క మడతలు అనేవి 8 మడతలు వచ్చాయండి నాకు. ఎటు చూసినా మనకు కోన్ షేప్కు అటు ఇటు ఫోల్డింగ్ అనేది తప్పకుండా రావాలి, ఇక్కడ సైడ్. తర్వాత ఇప్పుడు పిన్ చేసుకుంటున్నాను, ఎందుకంటే ఇదనేది మనకు కదిలిపోతుంది కాబట్టి. దీనికోసమే అయితే 1.5 మీటర్ల క్లాత్ అయితే కావాలి. తర్వాత కార్నర్ల నుంచి 2.5 ఇంచులకి ఇలా చూయించే విధంగా మార్కింగ్ వేసుకొని ఇక్కడ రౌండ్ షేప్ అనేది వేసుకోవాలి. 2.5 వేసుకోండి. పిల్లలకు కనుక అయితే కొంచెం తక్కువగానే తీసుకోండి, 2 ఇంచుల వరకు. ఇక్కడ నాకు కట్ వచ్చింది కదా, ఇక్కడ నుంచి ఎంత లెంత్ ఉందో చూసుకుంటున్నాను. 8.5 వచ్చింది. ఇదే 8.5 ప్రకారంగా నేను ఇక్కడ మార్కింగ్ వేసుకుంటున్నాను. ఇక్కడ మనకు స్టిచ్చింగ్ కూడా మార్జింగ్ అనేది 8.5లోనే తీసుకోవాలి. ఇక్కడ నేను పీకో చేస్తున్నానండి. ఎంతైతే కావాలో దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా అనేది ఇక్కడ తీసుకోవాలి. అదే రౌండ్ షేప్లో నుంచి ఇలా చూయించే విధంగా రౌండ్ మార్కింగ్ అనేది వేసుకోవాలి అన్ని వైపులకి ఇదే విధంగా. తర్వాత మార్కింగ్ ఏ విధంగా చేసామో ఆ విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇలా కట్ చేసినాక చూడండి, మనం ఓపెన్ చేస్తే రౌండ్ షేప్ అనేది ఈ విధంగా కనిపిస్తుంది. ఇప్పుడు ఎటు సైడ్ అయినా సరే రౌండ్లో ఒక సైడ్ నుంచి 1/2 ఇంచు చూయించే విధంగా ఇలా ఇక్కడ నుంచి క్రాస్గా వచ్చే వరకు ఇలా రౌండ్గా వచ్చేటట్టుగా ఇలా మార్కింగ్ వేసుకోవాలి. నేను కట్ చేసేటప్పుడు రౌండ్గా వచ్చేటట్టుగా కట్ చేస్తున్నాను. ఇలా వచ్చేటట్టుగా చూసుకోవాలి. దీని ప్రకారంగా ఇక్కడ అదే విధంగా కటింగ్ అనేది చేసుకోవాలి. ఇక్కడ మనకు రౌండ్ షేప్ అనేది రావాలి, ఇలా చూయించే విధంగా. చూడండి, ఇలా రౌండ్ షేప్ వచ్చింది కదా. ఇప్పుడు వీడియోలో చూపిస్తున్నట్లుగా ముందుగా పిన్అప్ చేసుకోండి. తర్వాత ఇక్కడ ఉంటున్న పీస్ని జాగ్రత్తగా గమనించండి, ఈ విధంగా తీసుకెళ్ళాలి. ఇలా అక్కడ రౌండ్ సెంటర్ రౌండ్ ఏదైతే ఉంటుందో ఆ రౌండ్కి 2 కలిసేటట్టుగా కరెక్ట్గా ఇలా చూసుకోండి. ఈ యొక్క పీస్ అనేది ఇక్కడ ఈ విధంగా వచ్చేటట్టుగా ఉండాలి. ఇలా ఇప్పుడు ఇక్కడ నుంచి నేను మెజర్ చేస్తున్నాను కదా, అది మన షోల్డర్ దగ్గర నుంచి వెస్ట్ లెంత్ వరకు అనమాట. ఈ విధంగా ఈ యొక్క పీస్ని కట్ చేసి తీసేసేయాలి ఇక్కడ నుంచి. చూడండి, ఈ యొక్క పీస్ ఇప్పుడు మనకు 2 పీసులు వచ్చేసాయి ఈ విధంగా. దీని యొక్క ఫోల్డింగ్ మీరు గమనించి చూడండి, అర్థం కాకపోతే మరోసారి రిపీట్ చేసి చూడండి, ఏం ప్రాబ్లం ఏముండదు. ఈ విధంగా మనకు లుక్ అనేది ఈ విధంగా వస్తుంది. ఇక్కడ మనకేంటంటే చిన్న చిన్న ప్లేట్స్ అనేవి ఏవి రాకూడదు, మెయిన్ అది మాత్రం మీరు గుర్తుంచుకోవాలి. అందుకే మనం ఇలా క్రాస్గా కట్ చేసి ఈ యొక్క పీసెస్ ఏవైతే ఉంటాయో, ఇది ఫ్రంట్ది ఇది బ్యాక్ది, వీటిని మనం ఇక్కడ అటాచ్ అనేది చేసుకోవాలి. దాని యొక్క లెంత్ ఇక్కడ మనకు సరిపోయిందో లేదో చెక్ చేసుకోవాలి. ముందుగా ఈ యొక్క పీసెస్ని నేను జాయింట్ చేసుకుంటున్నాను. ఇలా ఫ్రంట్ని ముందుగా ప్రిపేర్ చేసుకున్నాను, ఫ్రంట్ని లైనింగ్ని. ఆ తర్వాత షోల్డర్ అటాచ్మెంట్ అనేది చేసుకోవాలి. ఇలా ఫ్రంట్ బ్యాక్ షోల్డర్ అటాచ్మెంట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ యొక్క బ్యాక్ ఈ ఫ్రంట్ది సైడ్ పీసెస్ ఉన్నాయి కదా, వాటిని కూడా నేను షోల్డర్ అటాచ్మెంట్ చేసుకుంటున్నాను. తర్వాత ఇప్పుడు మనం తీసుకున్న ఈ యొక్క క్రాస్ పీసెస్కి సెంటర్ మార్కింగ్ ఇచ్చుకొని ఇలా వాటి పై సైడ్ నుంచి ఈ విధంగా ముందు షోల్డర్ దగ్గర నుంచి సగానికి స్టిచ్ వేసుకోవాలి. ఈ యొక్క క్లాత్ మనకు క్రాస్గా ఉంటుంది కాబట్టి అస్సలు అనేది లాగకూడదు. చిన్నగా ప్లేట్స్ కూడా ఏది రాకుండా ప్లెయిన్గానే స్టిచ్ వేసుకోవాలి. కింది సైడ్ కొంచెం కనుక క్లాత్ కనుక మనకి ఈ విధంగా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసుకోవచ్చు. ఇలా నేను 2.5 ఇచ్చాను కదా, మీరు అక్కడ 2 ఇంచులు కనుక ఇచ్చుకున్నారు అని అంటే ఇక్కడ ఈ యొక్క లెంత్ అనేది మనకు కొంచెం తక్కువ అవుతుంది. ఆ తర్వాత షోల్డర్కి చూడండి ఈ విధంగా ఇక్కడ నుంచి కిందికి మళ్ళీ ఒకసారి స్టిచ్ అనేది వేసుకోవాలి. ఆ తర్వాత మరి స్టార్టింగ్ నుంచి ఇంకొక స్టిచ్ అనేది డబల్ స్టిచ్ అనేది వేసుకోవాలి. ఈ విధంగా అటు సైడు ఇటు సైడు ఈ యొక్క ఫ్రిల్స్ అనేవి కుట్టుకోవాలి. ఇక్కడ లాగకుండా ఫ్రీ హ్యాండ్తో స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇది చాలా
ట్రెండింగ్లో ఉంది, కొత్తగా విధానం అండి, కొత్త విధానం మీకు చెప్తున్నాను. ఇలా 2 సైడు ఫ్రిల్ కుట్టిన తర్వాత ఇప్పుడు ఈ యొక్క ఫ్రిల్స్ని ఈ విధంగా ఓపెన్ చేసి చూపిస్తున్నాను చూడండి. వీటికి సైడ్ యొక్క ఉంటున్నాయి కదా, చంక సైడ్ ఫ్రంట్ బ్యాక్ 2 అటాచ్ చేసుకున్నాము. అవి ఫ్రంట్ సైడ్ ఫ్రంట్ వచ్చేటట్టుగా చూసుకుంటూ వెనకకు ముందుకు పీస్ లేకుండా చూసుకోవాలి. తర్వాత ఫ్రిల్ని ఇలా ఈ యొక్క టాప్ సైడ్కి వేసుకుంటూ ఇప్పుడు ఈ యొక్క షోల్డర్ మనం ముందుగా కుట్టుకున్న 2 షోల్డర్స్ వీడియోలో చూపిస్తున్నట్టుగా కరెక్ట్గా వచ్చేటట్టుగా ఇలా చూసుకొని ఆ తర్వాత కావాలంటే పిన్ చేసుకోండి. ఆ తర్వాత లాస్ట్ వరకు ఈ విధంగా చెక్ చేసుకోవాలి. ఇప్పుడు స్టార్టింగ్ నుంచి కింది వరకు స్ట్రైట్గా స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ సైడ్ నేను అదే విధంగా స్టిచ్ వేసుకున్నాను. ఇక్కడ ఉంటున్న దాన్ని కటింగ్ అనేది చేసుకోవాలి, అది నేను తర్వాత కట్ చేస్తాను. అదే విధంగా ఇప్పుడు ఇంకొక దగ్గర కూడా స్టిచ్ వేసుకోవాలి ఇక్కడ సైడు. ఇప్పుడు ఈ యొక్క కుట్టిన క్లాత్ని మొత్తం చంక సైడ్కి ఉంచుకుంటూ సైడ్స్కి ఇప్పుడు ఈ యొక్క ఫ్రిల్ పైనకి స్టిచ్ వేసుకోవాలి, టాప్ స్టిచ్ లాస్ట్ వరకు. ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు నా దగ్గర ఉంటున్న క్లాత్ని కొంచెం అడ్జస్ట్ చేసుకొని ఈ విధంగా ఫోల్డింగ్ చేసుకొని నేను స్లీవ్స్ అనేది కట్ చేస్తున్నాను. ఇలా నేను స్లీవ్కి చంక రౌండ్ 17 ఇంచులు అంటే 9 ఇంచులు తీసుకున్నాను, ఒక అర ఇంచు లూజింగ్తో. మొత్తం కలిపి 11 ఇంచులు తీసుకున్నాను. ఆ తర్వాత కింది సైడు ఒక 1.5 ఇంచెస్ వదులుకుంటున్నాను ఫోల్డింగ్ కోసమే. తర్వాత స్లీవ్ లెంత్ వచ్చేసి మనకి ఎంత కావాలో దానికంటే ఒక అర ఇంచు ఎక్కువగా తీసుకోవాలి. ఇక్కడ నేను 7 ఇంచుల స్లీవ్ అయితే 7.5 తీసుకుంటున్నాను, కింది 1.5 కాకుండా. తర్వాత 2.5 డౌన్కి ఒక మార్కింగ్ వేసుకొని స్లీవ్ షేప్ అనేది వేసుకుంటున్నాను. ఇక్కడ మీరు కావాలంటేనే స్లీవ్స్ కుట్టుకోండి, లేకపోతే క్రాస్ పీసులతో చంక రౌండ్ అనేది మీరు కవర్ చేసుకోవచ్చు. నేనైతే స్లీవ్ కుడుతున్నానండి. కింది బాటమ్ 6 ఇంచులు అంటే డబల్ 13 ఉంది రౌండ్ చూసుకుంటే. తర్వాత 2 ఇంచులు ఎక్స్ట్రాగా ఈ విధంగా సింపుల్ స్లీవ్ అనేది కటింగ్ చేసుకుంటున్నాను. స్లీవ్ కటింగ్ అందరికి తెలిసే ఉంటుంది కాబట్టి కొంచెం స్పీడ్గా చెప్పాను. తర్వాత ఇక్కడ మనము ఫ్రంట్ డీప్నెస్ అనేది ఇవ్వాల్సిన అవసరం లేదు, ఫ్రిల్తో కవర్ అవుతుంది కాబట్టి. ఈ విధంగా 2 స్లీవ్స్ కట్ అయిన తర్వాత ఇప్పుడు ఈ యొక్క 2 స్లీవ్స్ని కింది బార్డర్ ఏదైతే మనం 1.5 ఇంచులు వదులుకున్నామో దానిని కవర్ చేస్తూ ఇలా డబల్ స్టిచ్చింగ్ అనేది ఇక్కడ వేసుకొని స్లీవ్స్ని మనము ప్రిపేర్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి మెయిన్ టాప్ని చూడండి, ఈ విధంగా ఉంటుంది మెయిన్ టాప్. లుక్ అయితే చాలా చాలా బాగుంటుందండి, చాలా ట్రెండింగ్లో కూడా ఉంది. మీరు తప్పకుండా ఒకసారి ట్రై చేయండి. తర్వాత ఈ విధంగా ఫ్రిల్ మొత్తం లోపల సైడ్ కనుక్కుంటూ ఇక్కడ స్లీవ్ అటాచ్మెంట్ చేసుకోవాలి. స్లీవ్కి సెంటర్ మార్కింగ్ ఇచ్చుకొని సెంటర్ యొక్క షోల్డర్ మీదకి వచ్చేటట్టుగా చూసుకుంటూ ముందు సగం నుంచి ఆ తర్వాత మిగతా సగం వేసుకొని తర్వాత రౌండ్గా స్టిచ్ వేసుకోవాలి. రెండో సైడ్ కూడా అదే మెథడ్ ఉపయోగిస్తూ సగం నుంచి సగం వేసుకొని స్లీవ్ అటాచ్మెంట్ అనేది చేయాలి. తర్వాత ఈ విధంగా నేను లైనింగ్కి కింద క్లాత్ జాయింట్ ఉంటుంటే దాన్ని జాయింట్ అనేది స్టిచ్ వేసుకున్నాను. తర్వాత ఒకదాని మీదకి అంటే లైనింగ్ మీదకి మెయిన్ యొక్క ఫ్యాబ్రిక్ను రెండింటిని ఈ విధంగా ఉంచుకుంటూ ముందుగా ఈ రెండింటిని కలిపి ఇక్కడ స్టిచ్ వేసుకోవాలి. ఈ యొక్క ఏదైతే అంబ్రెల్లా కట్ ఉంటుందో వాటిని. ఆ తర్వాతనే ఈ యొక్క టాప్ని అనేది మనం స్టిచ్ వేసుకోవాలి. ఇక్కడ సైడ్ కొంచెం ఎక్స్ట్రా ఉంటున్న ఫ్రిల్ కట్ చేశాను. తర్వాత సెంటర్ టు సెంటర్ చూసుకొని ఆ తర్వాత ఇక్కడ నుంచి ఇటు స్టిచ్చింగ్ అనేది వేసుకోవాలి. ఇలా నేను ముందుగా లెహంగా ఏదైతే మన యొక్క అంబ్రెల్లా కట్ ఉంటుందో దాన్ని స్టిచ్ వేసుకున్నాను. మొత్తం అటాచ్మెంట్ ఎంత అయిపోయిన తర్వాత స్లీవ్ యొక్క రౌండ్ 6.5కు ఇలా మార్కింగ్ వేసుకున్నాను. తర్వాత ఇక్కడ వచ్చేసి మన యొక్క చంక రౌండ్ ఎంత ఉంటే దానికి సగానికి ఇలా మార్కింగ్ వేసుకోవాలి. మనం కటింగ్ చేసుకునేటప్పుడు మార్కింగ్ వేసుకున్నాం కదా, అదే ప్రకారంగా 9 ఇంచులకి ఇక్కడ పెట్టి ఆ తర్వాత ఈ రెండింటిని ఇలా కలుపుకుంటూ తర్వాత ఇప్పుడు ఫ్రాక్కి సెంటర్లో మార్కింగ్ వేసుకోవాలి. ఈ యొక్క ఏదైతే సెంటర్లో ఉంటుందో సెంటర్ నుంచి 8.5 మన యొక్క నడుము ఎంతైతే ఉంటుందో అక్కడ మనం 1 ఇంచ్ ఎక్స్ట్రా తీసుకున్నాం కాబట్టి మనకు నడుముల సైడ్ అందాస్ అనేది తెలియదు. కాబట్టి ముందుగా సెంటర్ నుంచి మార్కింగ్ వేసుకోవాలి ఇలా చూయించే విధంగా. తర్వాత ఒక 5 ఇంచుల వరకు ఇలా క్రాస్గా 4ని కలుపుతూ ఒకేసారి స్టిచ్ ఇంతవరకు వేసుకొని తర్వాత ఈ యొక్క కింది సైడ్ యొక్క క్లాత్ని రెండింటిని వేరు చేస్తూ ఇలా అంతవరకు స్టిచ్ వేసి మిషన్ ఆపి ఆ తర్వాత ఇక్కడ నుంచి స్టిచ్ అనేది వేసుకోవాలి. చూడండి నేను అక్కడి నుంచి స్టిచ్ అనేది వేసుకున్నాను. ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క లోపల యొక్క క్లాత్ని లోపల సైడ్కి ఈ విధంగా అనుకోవాలి. ఈ రెండింటిని లైనింగ్ని ఇక్కడ సైడ్ ఉంచుకుంటూ అక్కడ కొంచెం మనము స్టిచ్ అనేది వదిలిపెట్టుకొని తర్వాత కిందకి స్టిచ్ అనేది వేసుకోవాలి.
ఈ యొక్క మెథడ్లో మనము ఈ యొక్క అంబ్రిల్లా కట్ అనేది స్టిచ్ వేసుకోవాలి. అప్పుడైతేనే మనం ఎంత గేర్ తీసుకుంటే అంత మనకి ఈజీగా ఉంటుంది. తర్వాత కింది సైడ్ నేను ఈ విధంగా పీకో అనేది చేశాను లైనింగ్కి, అదేవిధంగా మెయిన్ ఫ్యాబ్రిక్కి. ఈ యొక్క ఫ్రిల్స్కి ఏదైతే ఉంటుందో వాటికి కూడా నేను ముందుగా పీకో చేసి తర్వాతనే స్టిచ్ వేశాను. చూడండి లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. చాలా చాలా బాగుందండి. మరి పిల్లలకైనా పెద్దలకైనా సరే ఈ యొక్క మోడల్ అయితే చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. ఇంకా నా వీడియోస్ కనుక చూడాలనుకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.